హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి. నేను చెప్పే కొలతలతో కనుక చేస్తే మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా 2 కట్టలు కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వడగిన్నెలో వేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ కొత్తిమీరని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకున్న చింతపండు గుజ్జుని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కొత్తిమీరలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ పచ్చడికి మనం ఆరబెట్టే పనేమి ఉండదండి, మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకుని ఒక బాండీలో 1 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక కొన్ని వెల్లుల్లి రెబ్బలను తొక్కు తీసుకుని వేసుకోవాలి. 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, ఈ పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిపోయాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీరని వాటర్ అంతా బాగా ఎగిరిపోయి ఈ గ్రీన్ కలర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం కొత్తిమీరని ఆరబెట్టకుండా వేసేసాం కదా, బాగా ఫ్రై అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందాక తాలింపులో కరివేపాకు మర్చిపోయానండి, ఇప్పుడైనా వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనకి పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకా కొంతసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చడి అంతా డ్రైగా అయిపోయాక స్టవ్ ఆపేసుకుని మనం ముందుగానే ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పట్టిన పచ్చడిలో ఇలా ఆవాలు మెంతుల పొడి వేయటం వలన చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి 6 నెలలైనా నిల్వ ఉంటుందండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా కొత్తిమీర పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. ఆరబెట్టే పని లేకుండా, గ్రైండ్ చేసే పని లేకుండా ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.